అదరగొట్టేస్తారు పంచులు. సూపర్ సూపర్ సూపర్. హాయ్ మై డియర్ స్మైలీస్ అండ్ లవ్లీస్, వెల్కమ్ టు రచ్చ రంబోలా. సార్ మేము జనాభా లెక్కల వివరాలు రాసుకోవడానికి వచ్చి దయచేసి మాతో కోఆపరేట్ చేయండి. మీ పేరు అన్నాడు, రాసుకో అన్నాడు. చెప్పండి సార్. రాసుకుంటా. రాసుకో. అదే సార్ చెబితే రాసుకుంటానన్నాడు. నేను చెప్పింది నా పేరే, రాసుకో. RASUKO అన్నాడు. ఏంటి పేరు రాసుకోనా, ఇంటి పేరు మూసుకో అన్నాడు. ఏంటి సార్ MUSUKO, అందుకే మూసుకొని రాసుకో అన్నాడు. సార్ మీ నాన్నగారి పేరు తోసుకో అన్నాడు. పెద్దావిడ పేరు ఏం పేరు అన్నాడు, ఇలియానా. ఏ వైపు నుంచి, వెనక వైపు నుంచి అలాగే ఉంటది అన్నాడు. రెండో భార్య తమన్నా, ఈవిడ ముందు వైపు నుంచి అలాగే ఉన్నాడు. మూడో భార్య ముమైత్ ఖాన్, ఈవిడ అన్ని వైపుల నుంచి ఒకేలా ఉంటది అన్నాడు. ఇలా చూశాడు. సార్ అదేంటి సార్ ఆ ముగ్గురికి దండలు వేశారేంటి అన్నాడు. చనిపోతే దండలు వేయరా అన్నాడు. చనిపోయారా? ఎలా చనిపోయారు సార్? నా పిల్లలు చనిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నాను? పిల్లలు ఎవరికైనా పిల్లలే కస్తారు. మీకు గుడ్ న్యూస్, పిల్లలందరికీ కూడా చూసారు. గుడ్ న్యూస్ ఏం చెప్తారు కానీ అంతా అయిపోయింది అక్కడ. ఎందుకంటే ఇందాక ఒక అమ్మాయి అన్నది, ఏమండి సుడిగాలి సుధీర్ గారు రారా, మన గెటప్ సీన్ రారా అని ఈ అమ్మాయి అడిగింది. మీకు ఎంత బంపర్ ఆఫర్స్ అండి, మీకు అదృష్టం హై స్పీడ్ లో వచ్చింది. రెస్పెక్టెడ్ సుడిగాలు సుధీర్ టీం నుంచి మన సుడిగాలు సుధీర్ గారు వచ్చారు, వారికి ఒక క్లాప్స్ కొట్టండి. అలాగే మిస్టర్ గెటప్ సింగ్ కి గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. చమక్ చంద్ర టీంలో ఆనిముత్యం మిస్టర్ సతీష్. మీ అందరికి బంపర్ ఆఫరు. ఇప్పుడు చెప్పేదంటే వాళ్ళ ముందు కూడా స్కిట్ చేసి నేను వాళ్ళ అభిమానం కూడా పొందుతాను. ఏమైనా తిన్నారా? స్నాక్స్ వస్తున్నా, హాయిగా తింటూ నన్ను చూడండి. ఓకే, కమాన్ ప్రొడక్షన్. సుధీర్ గారు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? రాత్రి పొద్దున్న మధ్యాహ్నం అయితే మొత్తం అందరు ఫ్యామిలీ అంతా ఉంటారు అన్నమాట. ఒక 6 మెంబర్స్. ఆయన ఫార్వర్డ్ చేయండి సార్. సతీష్, మై డియర్ యంగ్ డైనమిక్, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? అంకుల్ మా ఇంట్లో అయితే యాక్చువల్గా అంకుల్ 2 members ఉంటారు అంకుల్. లాగ చెప్పినప్పుడు అర్థమైపోయింది ఎంతమంది. నీకే తెలియ పోరంబోగా తిరుగుతున్నావు పైన. గెటప్ సీన్ గారికి ఇవ్వండి సార్. రెస్పెక్టెడ్ సీన్ గారు, గెటప్ సూపర్ స్టార్, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఆ లాగ్ నాకు పనికి రాదు. 36 మంది ఉంటారు. అది ఫ్యామిలీ అంటే వసుదైక కుటుంబం. 36 మంది అంటే ఎవరైనా అడగడే పెద్ద మనిషి. ఐ డోంట్ వాంట్ టు మోర్ ఎక్స్ప్లెనేషన్. ఆంజనేయ స్వామి, వినాయకుడు ఫోటోలు మొత్తం వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళుగా మేము ఫ్యామిలీ మెంబర్స్ 4 ఉంటాం. సరే ఇప్పుడు చెప్తున్నాను చూడండి. జనాభా లెక్కల వివరాలు సేకరించుకోవడానికి ఒక ఆయన వచ్చాడు. అక్కడ జరిగిన కథా కమామిష్ ఏంటో చూద్దాం. హలో, ఎవరున్నారండి? హలో, ఇంట్లో ఎవరున్నారండి? నేనున్నాను అని వచ్చాడు. సార్ మేము జనాభా లెక్కల వివరాలు రాసుకోవడానికి వచ్చి దయచేసి మాతో కోఆపరేట్ చేయండి. మీ పేరు అన్నాడు. రాసుకో అన్నాడు. చెప్పండి సార్. రాసుకుంటా. రాసుకో. అదే సార్ చెబితే రాసుకుంటానన్నాడు. నేను చెప్పింది నా పేరే, రాసుకో. RASUKO అన్నాడు. ఏంటి పేరు రాసుకోనా, ఇంటి పేరు మూసుకో అన్నాడు. ఏంటి సార్ MUSUKO, అందుకే మూసుకొని రాసుకో అన్నాడు. సార్ మీ నాన్నగారి పేరు తోసుకో అన్నాడు.
తోసుకో ఏంటండి? ఏవి తోషీబా ఆనంద్ అని పెడితే ఆ పేరు మనం పలకటం లేదా? మా నాన్న పేరు తోసుకో. మీరు చిత్తకార్తెలో పుట్టారన్నాడు. ఎస్, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావన్నాడు. ఆ కార్తెలో పుట్టేవాళ్ళు ఎలా మాట్లాడతారన్నాడు. సరే కానీ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నలుగురు. నలుగురు. ఎంత ఆదర్శవంతమైన కుటుంబం అన్నాడు. అని ఎవడు చెప్పాడు అన్నాడు. మీరే అన్నారు కదా సార్ నలుగురు అంటే మీరిద్దరు మీకిద్దరు అన్నాడు. కాదు, నేను ఒకరిని, నాకు ముగ్గురు పిల్లలన్నాడు. ఓరు నాయన, నీ హైట్ కి వెయిట్ కి ముగ్గురు పిల్లలా? ఏం పని చేస్తారు? అదే పని అన్నాడు. పెద్ద ఆవిడ పేరు ఏం పేరు అన్నాడు. ఇలియానా. ఏ వైపు నుంచి? వెనక వైపు నుంచి అలాగే ఉంటది అన్నాడు. రెండో భార్య తమన్నా, ఈవిడ ముందు వైపు నుంచి అలాగే ఉన్నాడు. మూడో భార్య ముమైత్ ఖాన్, ఈవిడ అన్ని వైపుల నుంచి ఒకేలా ఉంటది అన్నాడు. ఇలా చూశాడు. సార్ అదేంటి సార్, ఆ ముగ్గురికి దండలు వేశారేంటి అన్నాడు. చనిపోతే దండలు వేయరా అన్నాడు. చనిపోయారా? ఎలా చనిపోయారు సార్? నా పిల్లలు చనిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నాను? పిల్లలు ఎవరికైనా పిల్లలే కస్తారు. పెద్ద భార్య ఇలియానా చికెన్ బిర్యానీ తిని చనిపోయింది. రెండో భార్య తమన్నా మటన్ బిర్యానీ తిని చనిపోయింది. మూడో భార్య మెమోద్ ఖాన్ ఎగ్ బిర్యానీ తిని చనిపోయింది. సరే మీకేం పిచ్చోళ్ళ కనబడుతున్నాడా? బిర్యానీ తింటే చావడం ఏంటండి? గాడిదలో మాట్లాడుకు. ఆ బిర్యానీలో విషయం కలిపితే చావరన్నాడు. బిర్యానీలో విషయం కలిపాడా? కలిపిన వెదవడండి అన్నాడు. నేనే అన్నాడు. అన్నాడు. ఆ షాక్ లో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి, హలో లోపల ఫిష్ బిర్యానీ తిందుగాని రాను. సరే, అక్కడి నుంచి వాడు అర్ధరాత్రి 12 గంటలకి టీచర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, టీచర్ లెక్కల టీచర్ టీచర్. అర్ధరాత్రి 12 గంటలకు వాడు తలుపు తీసుకొని వచ్చి, ఎవరు? నేనండి అప్పారావు అని అన్నాడు. అప్పారావా? టీచర్ గారు మీరు నన్ను గుర్తుపట్టలేదు అన్నాడు. శతకోటి లింగాల్లో బోడి లింగం నువ్వెవడవరా అన్నది. మీరు నేతాజీ హై స్కూల్లో లెక్కల టీచర్ గా పనిచేస్తున్నప్పుడు నేను నా చిన్నప్పుడే మీ దగ్గర 7వ తరగతి చదివాను. ఆవిడ ఎందుకు ఇలా చూసింది. ఒరే అక్కడేంటి అంతమంది ఉన్నారన్నాడు. పెద్దగా ఏముండరండి, 25 మంది ఉంటారంతే. అంత కరెక్ట్ గా చెప్తున్నా వాళ్ళంతా నీకు తెలుసా అన్న. తెలుసండి, వాళ్ళందరూ నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళను. ఆగాగు, అంటే ఊరందరి దగ్గర అప్పులు చేసింది నువ్వేనట్రా అన్నది టీచర్. సారీ, నేను ఊరందరి దగ్గర అప్పులు చేయలేదండి, జస్ట్ మా పక్కింటి వాళ్ళ దగ్గర అప్పులు చేశారు అన్నాడు. ఒరే పక్కింటి వాళ్ళు అయితే ఎంతమంది ఎందుకుంటారా అన్నాడు. చూడండి టీచర్, నాకు డబ్బులు అవసరమైనప్పుడు మా పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇక్కడ గమ్మత్ ఏంటంటే నేను ఏ ఇంట్లోనూ 3 నెలలకు మించి ఉండలేదు. అందువల్ల ఇంతమంది పక్కింటి వాళ్ళు తయారయ్యారను. అసలు అప్పు ఎవడరా నేను చేయమన్నాను. మీరేనండి అన్నాడు. నేనా? అవునండి, ఒకరోజు మీరు లెక్కలు చెప్పేటప్పుడు 38లో నుంచి 29 పోతే ఎంత అని మీరు నన్ను అడిగారు. దానికి నేను అన్నాను, టీచర్ 8లో నుంచి 9 పోదు కదండి అన్న. దానికి మీరు ఏమన్నారు? నాకు గుర్తులేదు. నాకు గుర్తుందండి, పక్క నుంచి 10 అప్పు తీసుకోమన్నా. అనే ఉంటానులే. అప్పుడు నేను అడిగాను, టీచర్ ఇలా పక్క నుంచి అప్పు తీసుకోవడం నాకు ఇష్టం లేదన్నాను. దానికి మీరు ఏమన్నారు? నీ ఇష్టాలతో సంబంధం లేదు, నోరు మూసుకొని తీసుకోరా వెదవన్నారు. మీరంటే నాకు చాలా గౌరవం కదండి. ఒరే అప్పు చేసావు బాగానే ఉంది, తిరిగి తీర్చాలి కదా. తీర్చదని కూడా మీరే చెప్పారు. నేనా? అవునండి. అప్పుడు నేను అడిగాను, టీచర్ గారు ఇలా పక్క నుంచి అప్పు తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చేయాలి కదండి అన్న. దానికి మీరు ఏమన్నారు? నువ్వేమీ తీర్చక్కర్లేదు, నోరు మూసుకొని తీసుకోరా వెధవ అన్నారు. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ కదా. సరే, ఇప్పుడు ఏంటంటావు? నాకా అమ్మ అబ్బా ఎప్పుడో అవుట్ అయిపోయారు కాబట్టి, నాకు మిగిలిన దేవుడు మీరే కాబట్టి ఆ అప్పులని మీరే తీర్చండి అన్నాడు. ఒక సినిమా రిలీజ్ అయింది, పేరు పెట్టలా. అయితే సినిమాకి పేరు పెట్టండి 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. పేరు పెట్టండి 1,00,000 రూపాయలు అనగానే కొద్దిగా అందరూ యాంగ్జైటీగా ఉంటారు కదా. 3 వ్యక్తులు వచ్చారు. ఫస్ట్ సతీష్ వచ్చాడు. సతీష్ వచ్చి ఈ సినిమాకి ఇందులో ఏముంది అని టైటిల్ అన్నాడు. ఇందులో ఏముందో బాగానే ఉంది కానీ అందా కాకండి, ఇంకో టైటిల్ చూడాలని అనగాని గెటప్ సీన్ గారు వచ్చారు. ఈతో వచ్చి తల్లి గర్భవతి కూతురు పుష్పవతి అన్నాడు. టైటిల్ కొద్ది స్పైసీగానే ఉంది కానీ బాగుంది అన్నారు. ఎవరంటే ఎవరు రావట్లేదు. లాస్ట్ లో సుడిగాల సుధీర్ గారు వచ్చారు. మీ సినిమాకి నేను 7 వీక్స్ అని పెట్టాను. వావ్, మా సినిమా రిలీజ్ అయ్యి వారం అవ్వలేదు, అప్పుడే 7 వీక్స్ అని పెట్టారన్నాడు. సినిమా గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. 7 వీక్స్ అంటే ఏంటి సార్? కథ వీకు, మాటల వీకు, ప్రొడ్యూసర్ వీకు, డైరెక్టర్ వీకు. పాటలుగా నువ్వు వీక్ అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నవ్వుకోవాలి అనుకుంటే, రంచరంబోలా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మల్లిమాల టీవీ. థ్యాంక్ యూ. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే.
ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్స్, వాళ్ళకి సంబంధం లేదు. ఇలానే మ్యారీడ్ ఒకళ్ళు, స్టూడెంట్స్ ఒకళ్ళు, చదువుకునే వాళ్ళు ఒకళ్ళు, ప్రొఫెషనల్. పెళ్ళైన బ్యాచిలర్లు, పెళ్లి కాని బ్యాచిలర్ పెళ్లి కాదు బ్యాచులర్ ఒకరు. ఆడి పెళ్లి కాకపోతే ఏంటి? ఇద్దరు పిల్లలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో దేవుడు ప్రసాదించాడు. మీ హస్తం ఉంది. వాళ్ళ దేవుడి దయ ఎందుకండి? అంటే అమ్మాయిని దేవుడు చూపించాడు కాబట్టి. అమ్మాయి స్మైల్ చూడండి ఒకసారి, ఒక సైడ్ కింద పడిపోతున్నాయి ముత్యాలు. అమ్మాయి చాలా బాగుంది. అమ్మాయి అంటే నీకు తెలుసు ఆల్రెడీ. వాళ్ళ మనవరాలు. ఏమన్నారు? ఇద్దరు మనవరాలతో. ఏమే కాంతం, మనకి 3 పిల్లలు పుట్టారు, ఆపరేషన్ నువ్వు చేయించుకుంటావా నన్ను చేయించుకోమంటావా అని అడిగాడు. మీరు చేయించేసుకుంటే చేయించేసుకుందరు, నాకు ఇంకా పిల్లల మీద మోసి తీరలేదన్న. బాబా ఎందుకండి అలా అరుస్తారన్నది. వేడివేడిగా టీ పట్టరా అన్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళబోతుంది. ఊరుకోవాలి కదా. చూడు, మామూలు టీ కాదు, మసాలా టీ కావాలి, అందులో యాలకులు, లవంగాలు, ధనియాలు అన్నాడు. గాడిద గుడ్డు, గరుడు స్తంభం కూడా వేసి పట్టరావాలి, అంతేగా అన్నాడు. బ్రేక్ డాన్స్ చేస్తూ 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 అదే అలవాటు అయిపోయింది వాడికి. ఎక్కడికి వెళ్ళినా ఎవడు కలిసినా కూడా బ్రేక్ డాన్స్ చేస్తూ నమస్కారం పెడుతున్నాడు. ఎలా ఫంక్షన్లకు వెళ్ళారనుకోని ఇద్దరు కూర్చుంటారు. అక్క నీ జాకెట్ బాగుంది, చీర బాగుంది, ఇవి 2 మ్యాచింగ్ అయ్యాయి, కానీ ఈ స్టిక్కర్ మాత్రం మ్యాచింగ్ కాలేదు, కాబట్టి నా బొట్టు నువ్వు తీసుకో, నీ బొట్టు నేను తీసుకుంటా. నువ్వు తీసుకో, నీ మొగని నేను తీసుకుంటా.